హాయ్ ఫ్రెండ్స్, దేశంలో తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా అన్న ప్రశ్నపై ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏమంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయడం వల్ల మీనంటే వాళ్ళకి ఎంతోమందికి వీడియో తీస్తుంది. దేశంలో ఇంధనపు ధరలు త్వరలో తగ్గునున్నాయా? తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే విషయంపై ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించి తగిన రేటును నిర్ణయిస్తే పెట్రోల్, డీజిల్ వ్యాట్పై విలువాత్మక పన్ను, జీఎస్టీ మరియు వస్తు సేవల పన్ను కింద విధించవలమని నిర్మలా సీతారామన్ వీటన్నిటినీ అన్నారు. జీఎస్టీలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రాదని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే రాష్ట్రాలు ఇంధన ధరల రేటును నిర్ణయించి అందరూ కలిసికట్టుగా ఉంటే పెట్రోల్ ఉత్పత్తి జీఎస్టీలో చేయాలని నిర్ణయించుకుంటే కేంద్రం వేటిని దానికి ఆమోదం చేయవచ్చు అని ఆమె అన్నారు. అది కాక జరిగితే ఇంధన ధరలు తగ్గుతాయని చూడవచ్చు. జీఎస్టీ పరిధిలోనికి వస్తే ఒకే విధమైన పన్ను, ఎందుకంటే వీటిని ఇతర రాష్ట్రాలు ఏవి కాకుండా ఒకేసారి దేశ పరిధిలో మాత్రమే పన్ను విధిస్తుంది. అంటే ఉత్పత్తి ధరలపై మాత్రమే కాకుండా కేంద్ర ఎక్సైజ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే రాష్ట్రానికి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటున్నాయి. ఎందుకంటే ఒకదానికి ఒక పన్ను ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకం దీనిపై విధిస్తుంది. రాష్ట్రంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా పన్ను విధించడం బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంటుందని తెలుస్తుంది. అధికంగా వినియోగదారులు 2 సార్లు పన్ను చెల్లించవలసి ఉంటుంది. రాష్ట్రానికి ఒక పన్ను, కేంద్ర ప్రభుత్వానికి ఒక పన్ను చెల్లించవలసిందిగా ఉంటుంది. ఈ రెండింటికి జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావడం వల్ల దేశంలో ఒకే విధమైన పన్ను వర్తిస్తుంది. స్థిరంగా ఇంధన ధరలు తగ్గడానికి వీలుంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని చెల్లడిచినట్టుగా తెలుస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అంగీకరిస్తే త్వరలోనే దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి కేంద్రంలో ఒక పన్ను విధిస్తుంది కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని ఇప్పటికే పలుమార్లు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చర్చనీయాంశాలు ఇంకా జరుగుతున్నాయి. అతి తొందరలో పెట్రోల్, డీజిల్పై మార్పులు చేస్తాయని మన కేంద్ర ధర మంత్రిగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో పన్ను ఎక్కువగా భారీగా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్నాయి. ఈ ధరపై తుది నిర్ణయం రాష్ట్రాలదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకారం పెట్రోలియం ఉత్పత్తి దాదాపుగా 60% పన్ను విధిస్తుంది. రాష్ట్రానికి సుమారు దగ్గర 2,35,00,000 కోట్ల వరకు, కేంద్రానికి 2,00,000 కోట్ల వరకు అర్థించి పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా ఈ ఉత్పత్తులపై గరిష్టంగా 28% పన్ను స్లాబ్ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం పన్ను విధానంలో అత్యంత స్లాబు నవంబర్ 2022 నాటికి కేంద్ర చర్యలు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ఇంధన ధరలపై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రానికే వదిలేశామని, గత కరోనా కారణం చేత పెట్రోల్, డీజిల్ భారీగా రేటు పెరిగిపోయిందని తెలుస్తుంది. ఈ కరోనా ప్రభావం వల్ల పెట్రోల్, డీజిల్పై మరింత ప్రభావం పడిందని, ఈ రాష్ట్రాలు, కేంద్రాలు పన్ను భారీగా పెంచాయని ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రి హర్దీప్ పురి రాష్ట్రాలను తరలివస్తే మేము సిద్ధంగా ఉన్నామని, అంతా సిద్ధమే కానీ అన్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆలోచనలో ఉండవు. ఎందుకంటే దీనికి కారణంగా ఆయా రాష్ట్రాలకు గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి 2021 డిసెంబర్లో పెట్రోలియం ఉత్పత్తిని ఒక గొడుగు కింద తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిలర్ సిఫారసులు చేయలేదు. దీన్ని బట్టి పెట్రోల్ జీఎస్టీలోకి వస్తే దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ పురి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. అలా ఆమోదిస్తే పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్.